సుమిత్ర గారు కోడల్ని పిలిచి ధరణికి చికెన్ వండడం నేర్పించమంటుంది. ధరణిని చూసి నవ్వేస్తుంది రాధిక. ఎందుకు వదిన నవ్వుతున్నావు అంటుంది ధరణి ఒక కన్ను తెరిచి చూస్తూ ముక్కుకి చున్ని అడ్డం పెట్టుకుని. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం చూసి, వండే పద్ధతిని చూసి అంటూ. లే, నేను వండుతాను. ఇలాగాని నువ్వు వండితే మా అన్నయ్య పరిస్థితి ఏంటో అంటూ నవ్వుతూ ధరణిని పక్కన కూర్చోబెట్టి చికెన్ ఎలా వండాలో చెప్తుంది. రాధిక చెప్పేది వింటూనే, అవును వదిన, మీరేంటి రేపు వస్తామని చెప్పి ఈరోజు వచ్చారు, అది కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా అంటుంది. ఉదయం విజయ్ అన్నయ్య మామయ్య గారికి ఫోన్ చేసి ఏదో పని ఉందని అర్జెంటుగా రమ్మని చెప్పారు. మామయ్య గారు ఊరు పెద్దలతో ఒక మాట చెప్పేసి వెంటనే బయలుదేరారు అందరం అంటూ వచ్చిన విషయం చెప్తుంది రాధిక. అంత ఇంపార్టెంట్ పనేముంది అంటూ ఆలోచిస్తున్న ధరణితో, ఏంటి ధరణి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బుగ్గలు కందిపోయాయి, ఏంటి సంగతి అంటూ ఆట పట్టిస్తూ అడుగుతుంది. ఆ మాటకే ధరణికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే, ఏం లేదు వదిన, అది రాత్రి కరెంటు పోయింది కదా, అందుకే నిద్ర సరిగా పట్టక అలా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటూ తడబడి కంగారుగా చెప్తుంది. నాకే చెప్తున్నావా? ఆల్రెడీ నాకు పెళ్ళయ్యే పాప కూడా ఉందమ్మా. నువ్వు చెప్పే కహాని నేను నమ్మాలా? నిజం చెప్పు, రాత్రంతా అన్నయ్య నిన్ను నిద్రపోనివ్వలేదు కదా అంటుంది రాధిక అల్లరిగా నవ్వుతూ. సిగ్గుల మొగ్గైపోతూ, పో వదిన నువ్వు అంటూ బయటికి వచ్చిన ధరణికి ఎదురుగా రమేష్ కనబడతాడు. అన్నయ్య, మా ఆయన ఏరి అంటూ వీధి వాకిల్ని చూస్తూ అడుగుతుంది. చెల్లెల్ని చూసి ఆప్యాయంగా నవ్వుతూ, బావగారు నాన్న బయట ఉన్నారు ధరణి, ఏమ్మా పిలవనా అంటాడు. ఎక్కడికి వెళ్ళారు అన్నయ్య అంటుంది. కొంచెం పని ఉంటే వెళ్ళాం అంటూ మనసులో, బావగారు నీతో ఆయనే చెప్పాలనుకుంటున్నారు, అందుకే నేను చెప్పడం లేదు ధరణి అని అనుకుంటూ ఉండగానే, ఏమైంది అన్నయ్య, నువ్వు వెళ్ళావుగా, నీకు తెలియకుండానే ఉంటుందా అంది. నేను ఇప్పుడే వస్తాను ఉండు ధరణి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అతను మాట దాటవేయాలని. అసలు ఏమైంది వీళ్ళందరికీ, అడిగితే సమాధానం చెప్పడం లేదు అంటూ వీధి వాకిట్లోకి వచ్చి చూస్తున్న ధరణికి ఎదురుగా బ్లూ జీన్స్ విత్ వైట్ షర్ట్ మోచేతి వరకు ఫోల్డ్ చేసి పాకెట్లో చేతులు పెట్టుకుని ఉన్న విజయ్ కనబడగానే మనసంతా హాయిగా అనిపించింది. ఊర్లో ఉండే పెద్దవాళ్ళు రామకృష్ణయ్య గారితో కలిసి ఏదో సీరియస్గా డిస్కషన్ చేస్తున్న విజయ్ని చూసి, ఏంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు విజయ్ గారు అంటూ అక్కడే నిలబడి చూస్తుంది. రమేష్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే, అన్నయ్య ఏమైంది, ఎందుకు విజయ్ గారు అంత సీరియస్గా మాట్లాడుతూ కనబడుతున్నారు అంటూ అడుగుతుంది. వెళ్ళాలి ధరణి అని చెప్తుండగానే రమేష్ అంటూ పిలిచాడు విజయ్. అతని వాయిస్కి రమేష్ తనతో మాట్లాడుతున్న ధరణి కూడా తల తిప్పి చూస్తుంది విజయ్ని. రమేష్ని రమ్మన్నట్టు చేత్తో పిలుస్తూ ధరణిని చూసి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ ఊర్లో వాళ్ళతో బిజీగా మాట్లాడుతున్నాడు. రెప్పపాటు విజయ్ చూసిన చూపుకే బిడియంగా అనిపించి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆలోచిస్తూ వరండాలో కూర్చుని ఉన్న ధరణికి వెంటనే ఏదో గుర్తొచ్చి తన తల్లి దగ్గరకు వెళ్ళింది. అమ్మ, విజయ్ గారు ఎప్పుడు వచ్చారు ఇంటికి అంటూ అయోమయంగా చూస్తూ అడుగుతుంది. నువ్వు వచ్చిన రాత్రే వచ్చారమ్మా అల్లుడు అంటుంది ఆమె. అదెలా, నేను వచ్చేటప్పటికి రాత్రి అయ్యింది కదా కన్ఫ్యూజింగ్గా అంటుంది. రాత్రి అంటే తెల్లవారుజామున 4 సమయంలో ధరణి, అప్పుడు నువ్వు పైన మేడ మీద ఉన్నావు, నేను మీ వదిన వచ్చి నిన్ను కిందకు తీసుకొచ్చాం కదా, అప్పుడు అల్లుడు గారు కూడా అక్కడే ఉన్నారు. అది విని ధరణి షాక్. ఏంటి, అప్పుడు వస్తే మరి నాకెందుకు చెప్పలేదు మీరు అంటుంది కోపంగా. అబ్బాయి చెప్పొద్దన్నారు ధరణి, మరి కారు కూడా లేదు బయట, బావగారు ఒకరే బైక్లో వచ్చారు ధరణి బయట నుంచి వస్తూ చెప్తాడు రమేష్. ఏంటి, బైక్ మీద అంత దూరం నుంచి, అది ఆ టైంలోనా అంటూ ఆశ్చర్యంగా అడుగుతూనే, తన కోసం అర్ధరాత్రి వచ్చాడని తల్లి చెప్పిన సమయమే చెప్తుంటే కళ్ళలో నీళ్లు నిలుస్తాయి ఆమెకి. అంత దూరం నుంచి ఒక్కరే ఆ టైంలో ఎందుకు వచ్చారని మాకు కూడా ఆశ్చర్యం వేసింది ధరణి, కానీ బావగారిని అడగలేక కామ్గా అయిపోయాం. వచ్చింది మాత్రం నీకోసమని నాన్నగారి ద్వారా తెలిసింది నాకు, బావే స్వయంగా ఫోన్ చేసి చెప్పారంటూ విజయ్ రామకృష్ణ గారి మాటలని చెప్తాడు రమేష్ ధరణితో. భర్త చూపించే ప్రేమలో తను 1% కూడా ఇవ్వలేకపోతున్నాను అని ఆ క్షణం తెలిసింది ఆమెకి. వెంటనే విజయ్ని చూడాలనిపించి బయటకు వెళ్తున్నంతలో తనే ఎదురొస్తాడు. అతన్ని చూస్తూనే నిలబడిపోతుంది. ఎదురుగా తండ్రితో పాటు వస్తున్న విజయ్ని చూసి కళ్ళ నిండా ప్రేమను నింపుకొని హార్తిగా చూస్తుంది. ధరణిని చూస్తూనే ఏమైందన్నట్టు చూస్తాడు విజయ్. వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకోవాలని ఉన్న పక్కన ఉన్న తండ్రిని చూస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆమెను చూస్తూనే రామకృష్ణయ్య గారితో మాట్లాడుతూ వరండాలో ఉన్న చైర్లో కూర్చొని మాట్లాడుతూ మధ్య మధ్యలో ధరణి కోసం చూస్తూ ఉన్నాడు విజయ్. అరగంటకు సుమిత్ర గారు అందరినీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిలవమని ధరణిని పంపిస్తారు. బయటకు వచ్చిన ధరణి, నాన్న అమ్మ పిలుస్తుంది, టిఫిన్ చేయలేదు మీరు అని అంటూ తలెత్తకుండానే చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది.
ఏమైంది దీనికి మళ్ళీ అలా డల్గా అయిపోయింది అని అనుకుంటూనే మామగారు పిలుస్తుంటే సరికి లోపలికి వెళ్తాడు విజయ్. రామకృష్ణయ్య గారు, విజయ్, రమేష్ కూడా కూర్చొని ఉండగా అందరికీ నాటుకోడి విత్ గారెలు వడ్డిస్తుంటే అత్తయ్య గారు నాన్ వెజ్ వద్దు అంటాడు విజయ్ సున్నితంగా. ఆమె షాక్ అయ్యి తర్వాత తేరుకొని అదేంటి బాబు మీరు తింటారని చేస్తాను వద్దంటున్నారు అంటారు ఆవిడ అయోమయంగా చూస్తూ. కిచెన్లో ఉన్న ధరణి ఆమె వదిన కూడా వస్తారు బయటకు. అదేంటి ధరణి అల్లుడు గారు చికెన్ తినను అంటున్నారు అంటూ కోపంగా ధరణిని చూస్తూ అడుగుతారు ఆమె. షాక్ అయింది ధరణి. అప్పుడు చూస్తుంది విజయ్ని కళ్ళు ఎర్రగా చేస్తూ ఏంటి అన్నట్టు అంటాడు నవ్వుతూ, మమ్మీ చేత ఆమెని తిట్టిస్తూ. అమ్మా నాకేం తెలీదు, ఆయన్ని నేను తినొద్దని చెప్పలేదు అంటూ నవ్వుతున్న విజయ్ని కొరకొరా చూస్తూ చెప్తుంది. నువ్వు తినట్లేదని అబ్బాయి కూడా తినను అంటున్నాడేమో, ముందు నువ్వు కూర్చో, నువ్వు తిను, తర్వాత అబ్బాయి తింటాడు అంటూ ధరణిని కుర్చీలో కుదేసి ప్లేట్లో చికెన్ పెట్టి తినమని చెప్తుంది. అమ్మా ఏంటిది నాకొద్దు అంటూ ఏడుపు మొహంతో చెప్తుంది ధరణి. ధరణి తినదని తెలుసు కదా, ఎందుకు దాన్ని బలవంతం పెడతావు అంటారు రామకృష్ణయ్య గారు. జరిగే తమాషాని వేడివేడి గారె తింటూ ఏమీ తెలియని అమాయకుడిలా చూస్తూ అత్తయ్య గారు గారెలు చాలా బాగున్నాయి అంటూ ఇంకో గారె తీసుకుని తింటూ ధరణిని కావాలని ఉడికిస్తూ చెప్తాడు విజయ్. అయ్యో అల్లుడు గారు ఒట్టి గారె ఏం బాగుంటుంది, ఇదిగోండి చికెన్తో కలిపి తింటే బాగుంటుంది అంటూ అభిమానంగా బౌల్లో చికెన్ వేసి ఇస్తుంటే వద్దు అత్తయ్య గారు నేను నాన్ వెజ్ తినడం మానేశాను అంటూ అమాయకంగా మోహం పెట్టి అంటాడు. మానేశారా అంటే అంతకు ముందు తినేవారా బాబు అంటుంది సుమిత్ర గారు. తినేవాడిని అత్తయ్య గారు, పెళ్ళయ్యాక ధరణి తినదని తెలిసి తనకు ఇష్టం లేదని నేను మానేశాను అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్తూ ఆమెను బుక్ చేసేశాడు. అది విని సుమిత్ర గారికి కోపం వస్తుంది ధరణి మీద. ధరణి అమ్మా నాకేం తెలీదు, ఆయన మానేసిన సంగతి కూడా నాకు తెలీదమ్మా. ధరణి సీరియస్గా చూస్తుండేసరికి ఇప్పుడు తెలిసిందిగా, నువ్వు తిను, అల్లుడు కూడా తింటారు అంటుంది మళ్ళీ. విజయ్ గారు ప్లీజ్ మీరు తినండి, లేకపోతే అమ్మ నా చేత తినిపించేదాకా వదిలిపెట్టదు అంటూ బతిమాలుతున్నట్టు అడుగుతుంది. అత్తయ్య అతనేమనకండి, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యింది అంటూ తినేసి పైకి లేస్తాడు. అసలు ఏం తిన్నారు మీరు అంటుంది ధరణి కోపంగా చూస్తూ విజయ్ని. నేను తినేది అంతే ధరణి, నీకు కూడా తెలుసుగా అంటాడు విజయ్ హాల్లో కూర్చుంటూ. అల్లుడు గారు నీ వల్లే సరిగా తినలేదు ధరణి అంటూ దండకం మొదలెడతాడు సుమిత్ర గారు. ధరణికి కూడా బాధగా అనిపించింది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి వేడివేడిగా పొంగల్ విత్ చట్నీ చేసి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న విజయ్ ముందు పెడుతుంది. ఇప్పుడేం వద్దు ధరణి అంటాడు విజయ్. లేదు మీరు అసలేం తినలేదు అంటూ తనే స్వయంగా తినిపిస్తుంది. ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అల్లుడు కూతురు మధ్య ఉన్న అన్యోన్యత చూస్తూ మనసు నిండిపోతుంది పెద్దవాళ్లకు. అంత పెద్ద కంపెనీకి ఎండి, కోట్లాది రూపాయలకి వారసుడైన విజయ్తో కించిత్ కూడా ఆ భావం కనబడలేదు వాళ్ళందరికీ. మీరు నాన్ వెజ్ తినడం ఎప్పుడు మానేశారు తినిపించడం పూర్తి చేశాక అడుగుతుంది. నీకు నచ్చదు, నువ్వు తినవని తెలిసిన వెంటనే అని చెప్పి పాపని తీసుకుని బయటకు వస్తాడు విజయ్. నాకు నచ్చదని నేనెప్పుడు చెప్పాను అంటూ ఆలోచిస్తున్న ధరణికి సుమతితో హోటల్లో చెప్పడం గుర్తొచ్చింది. అంటే అప్పటి నుండి ఆయన తినడం లేదా, కానీ అప్పటికి ఇంకా మా పెళ్ళి అవ్వలేదుగా అని అనుకుంటూ, అయితే విజయ్ గారు పెళ్లికి ముందు నుంచే నన్ను ఇష్టపడుతున్నారా అంటూ ఆగిపోతుంది ధరణి ఆలోచన. అలా అనుకోగానే బొగ్గలు ఎరుపెక్కాయి తనకి. బయట ఊరి జనం కొంతమంది వచ్చారు అక్కడికి. విజయ్ చేతిలో ఉన్న పాపని ధరణిని పిలిచి తీసుకోమంటూ చెప్పి తను రాగానే ఇచ్చే అందరితో కలిసి వరండాలో సమావేశం అవుతాడు విజయ్. విజయ్ గురించి ఇదివరకే వినడం, అతని గురించి డీజీపీనే వచ్చి స్వయంగా చెప్పడం, అతని పవర్ ఏంటనేది మొత్తం అవగాహన ఉంది వారందరికీ. ధరణి ఇంట్లో ఉన్న విండో దగ్గర నుంచుని చూస్తుంది విజయ్ని. అప్పటి వరకు చిన్న పిల్లాడిలా గోరు ముద్దలు తిన్నట్టు కనబడి అంతలోనే అతనిలో ఒక పవర్ఫుల్ పర్సన్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది తనకి. చూస్తుంది అసలు వారంతా ఎందుకు వచ్చారని. విజయ్ అందరి మధ్య నిలబడి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి సిద్ధమయ్యాడని అర్థమవుతుంది అందరికీ. 6 feet హైట్తో, కండలు తిరిగిన దేహంతో, షార్ప్గా ఉన్న ఐస్, మోచేతి వరకు మడిచిన షర్టుతో చూస్తున్న ఎవరినైనా ఇట్టే ఆకర్షించే అందం అతనిది. ఆ ఊరి జనాల పొలాలని సర్పంచ్ అక్రమంగా లాగేసుకున్నారని తెలిసి వారి పొలాల దస్తావేజులను తెప్పించి వాళ్ళకి ఇస్తాడు విజయ్. వారు సంతోషంగా చూస్తూ తీసుకుని మళ్ళీ భయంగానే చూస్తారు విజయ్ని. మీరేం భయపడకండి, వీటి వల్ల మిమ్మల్ని ఎవరేం చేయలేరు. డీజీపీ గారికి అన్నీ చెప్పాను. రేపేదన్నా సమస్య వస్తే రమేష్కి చెప్పండి, తను నాకు చెప్తే నేనే చూసుకుంటాను తర్వాత జరిగేదంతా. కాబట్టి మీరేం కంగారు పడకుండా ప్రశాంతంగా మీకు నచ్చిన పంటలను చేసుకోండి అంటూ భరోసా ఇస్తూ చెప్తాడు విజయ్. వారి ఆనందానికి అవధుల్లేవు. కృతజ్ఞతా భావంతో ఆప్యాయంగా విజయ్ని చూస్తూ చాలా ఆనందంగా ఉంది బాబు,
మా భూములు మళ్ళీ మాకు దక్కినందుకు అంటూ సంబరంగా చెప్తారు. విజయ్ చిన్న చిరునవ్వును నవ్వుతూ మీతో ఇంకొక విషయం మాట్లాడాలి అంటాడు. చెప్పండి బాబు అంటాడు హుషారుగా. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఈసారి ఊరికి సర్పంచ్గా రామకృష్ణయ్య గారిని వచ్చే ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. మీరంతా అది మీకు సమ్మతమైతేనే అంటూ చెప్తాడు విజయ్. అలాగే బాబు అంటారు అందరూ. వెంటనే రామకృష్ణయ్య గారు ఆశ్చర్యపోతూ అదేంటి బాబు, నేను సర్పంచ్గా పోటీ చేయడం ఏంటి అంటూ షాకింగ్గా అడుగుతారు. అదేంటి రామకృష్ణ అలా అంటావు? మీ అల్లుడు గారు చెప్పింది కూడా వాస్తవమే. మీకు తప్ప ఈ ఊరిలో సర్పంచ్గా ఉండే అధికారం ఇంకెవ్వరికీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో నువ్వు నిలబడకపోయినా నువ్వే మన ఊరి సర్పంచ్ అని మేమంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తాం అంటూ చెప్తారు ఊరు పెద్దలు. అదంతా విని ఇంట్లో ధరణితో పాటు అందరూ కూడా సంతోషపడుతుంటారు. విజయ్ బాబు గారు, మీరు కోరినట్టే మాకు నచ్చినట్టే ఇంకో 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో రామకృష్ణయ్య గారే గెలుస్తారు. ఆ విషయం గురించి మీరు ఇంకా ఆలోచించకండి అని చెప్తారు ఊరి జనమంతా. వారందరితో మాట్లాడి ఏ సహాయం కావాలన్నా రమేష్ ద్వారా తనని కాంటాక్ట్ అవ్వమని చెప్పి అందరినీ పంపిస్తాడు విజయ్. రామకృష్ణయ్య గారి అల్లుడు అయిన విజయ్ గురించి ఆ ఊరే కాక పక్క ఉన్న 10 ఊర్లకు తెలిసిపోతుంది. అందరూ వెళ్ళాక అదేంటి బాబు, ఉన్నట్టుండి ఇంత పెద్ద బాధ్యత నా మీద పెడితే నేను ఒక్కడనే ఎలా బాబు అంటూ కొంచెం భయంగా సందేహిస్తున్నట్టుగా చెప్తారు రామకృష్ణయ్య గారు. అదేంటి మావయ్య గారు, రమేష్ ఉండగా మీరు ఒక్కరెలా అవుతారు? మీ వెనుక నేను ఉన్నాను, మీరు అనవసరంగా భయపడకండి అంటూ ధైర్యం చెప్తాడు విజయ్. అల్లుడు మరో కొడుకుగా మారి భరోసా నమ్మకం ఇస్తుంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది ఆయనకు. సరే బాబు అంటారు ఆయన కూడా స్థిరంగా. అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. రమేష్, నేను చెప్పిన పని ఏమైంది అంటాడు విజయ్ ధరణి ఇస్తున్న కాఫీ తాగుతూ ఆమెను చూస్తూ. అది బావా అంటూ ధరణిని చూసి నసుగుతూ ఉంటాడు. ఏమైంది రమేష్ అంటారు రామకృష్ణయ్య గారు కూడా కాఫీ తాగుతూ. అది నాన్న, విజయ్ గారు మీ పేరు మీద 100 ఎకరాల పొలం కొంటున్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను చూడమని నాకు చెప్పారు అంటూ విషయం బయట పెడతాడు రమేష్. అది విని అందరూ షాక్ అయ్యారు. ధరణి వెంటనే విజయ్ని చూసింది. ఆరాంగా కాఫీని తాగుతూ దాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నాడు. అదేంటి బాబు, మీరు పొలం కొంటూ అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం ఏంటి? అది కూడా 100 ఎకరాలు అంటూ షాక్ అవుతూనే అడుగుతారు ఆయన. విజయ్ కాఫీ గ్లాస్ పక్కన పెడుతూ మీకు అంతకు ముందు పొలం ఎంత ఉండేది మావయ్య గారు అని అడుగుతాడు. అది బాబు అంటూ ఆయన తడబడుతూ ఉంటే వెంటనే సుమిత్ర గారు వచ్చి 100 ఎకరాల పైమాటే బాబు, అందరికీ దానమని సహాయమని చేసి ఇదిగో ఈ 2 ఎకరాల పొలం మాత్రం ధరణి పెళ్లి కోసమని నేను పోరు పెడితే దాచారు, లేకపోతే అది కూడా ఉండేది కాదు అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తారు ఆమె. సుమిత్ర అంటూ గట్టిగా అరుస్తారు రామకృష్ణయ్య గారు. ఆయన గొంతుకే జడిసి లోపలికి వెళ్ళిపోతుంది ఆవిడ. కోప్పడకండి మామయ్య గారు అంటూ ఆయన్ని శాంతపరుస్తాడు విజయ్. అది కాదు బాబు, మనం చేసిన సహాయం చేసే చేతికి కూడా తెలియకూడదు అంటారు. అలాంటిది చేశాక ఇక ఆలోచించకూడదు అంటూ తన మనసులోని మాట చెప్తారు ఆయన. మామగారి ఆత్మాభిమానం ఆయన మాటల్లో తెలుస్తుంటే ఆయన సహాయం చేసే గుణం నచ్చుతాయి విజయ్కి. మాకు ఉన్న ఆ 2 ఎకరాల పొలం మాకు చాలు బాబు. భగవంతుని దయ వల్ల మీలాంటి వ్యక్తి నా కూతురు జీవితంలోకి వచ్చారు. నా బిడ్డ గురించి నాకు ఎటువంటి దిగులు లేదు. రమేష్కి ఇల్లు ఆ పొలం సరిపోతాయి బాబు. మాకు ఎలాంటి పొలాలు ఇంకా వద్దు అంటూ చెప్తారు ఆయన. అవును బావగారు, మాకు ఉన్నంతలో మేము సంతోషంగానే ఉన్నాం, ఇంకేమీ వద్దు అంటాడు రమేష్ కూడా. అందరినీ చూస్తూ ఆఖరిగా ధరణిని చూస్తాడు. ఆమె కళ్ళలో నీళ్లు అంతా విని. నేను పొలం కొంటానంటుంది నా కోసం కాదు మామయ్య గారు, మన కోసం అంటాడు విజయ్. ఆ ఒక్క మాటకే అందరూ తలెత్తి చూస్తారు విజయ్ని. అందరినీ చూసి చిన్న స్మైల్ ఇస్తూ మీరన్నట్టు రమేష్కి ఇల్లు పొలం సరిపోతాయి. మరి తన బిడ్డకు రేపు పెళ్లి చేయాలంటే మీలాగే సహాయం చేసే గుణం ఉన్న రమేష్ ఆ ఉన్న పొలాన్ని కూడా ఇచ్చేస్తే రేపు తన కూతురు పరిస్థితి ఏంటి? అందుకే మీ పేరు మీద నేను పాపకు ఇస్తున్న కానుక అంటాడు విజయ్ తన దగ్గరకు వచ్చి ఆడుకుంటున్న 3 ఏళ్ల పాపని చూసి. అందరూ నమ్మలేనట్టుగా విస్మయంగా చూస్తుండిపోతారు విజయ్ని. అతని ముందు చూపుని ఆలోచించే విధానానికి, ఇతరులను నొప్పించకుండా వారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా పరిస్థితులు వివరిస్తూ చెప్పే పద్ధతికి అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అందరూ అలా చూస్తుంటే నేను మీకు పరాయి వాడినని మీరు అనుకుంటే నేను కొనను మామయ్య గారు, అలాగే మీ ఇంటికి కూడా రాను అంటాడు.
అది వింటూనే రామకృష్ణయ్య గారు విజయ్ ముందుకు వచ్చి అతని చేతిలో చెయ్యి వేస్తూ, క్షమించండి బాబు, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. మీరు పాప గురించి కూడా ఆలోచిస్తున్నారని ఊహించలేకపోయాం. మీరు నొచ్చుకోవద్దు. మీరు మన ఇంటికి రాకపోతే ఎలా? ఇది మీ ఇల్లు. ఇక్కడ మీకు నచ్చినట్టే, మీరు చెప్పినట్టే జరుగుతుంది అంటూ అల్లుడు మనసు నొచ్చుకుందేమోనని బాధపడుతూ చెప్తారు. సరే అయితే అంటూ రమేష్, రిజిస్ట్రార్ గారు ఎన్ని గంటల వరకు ఉంటారో కనుక్కో. పేమెంట్ సెటిల్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ నేను ధరణి ఊరికి స్టార్ట్ అవుతాం అంటాడు విజయ్. ఆ మాట వినగానే ధరణి గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ధరణిని చూస్తున్న విజయ్తో, అదేంటి బాబు, వచ్చి ఒక రోజు కూడా ఉండలేదు, అప్పుడే వెళ్ళిపోతాను అంటే ఎలా అంటారు రామకృష్ణయ్య గారు కంగారుగా. ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఉంది మామయ్య గారు. కిషోర్ ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. ఇప్పటికే చాలా లేట్ అయింది. సాయంత్రం ఈ పని అయిపోతే రేపు వెళ్దాం. అలాగే మీరు ఇంకో 2 రోజుల్లో రావాలి అంటాడు విజయ్. ఎందుకు అంటారు రామకృష్ణయ్య గారు. వచ్చాక చెప్తాను. మీకోసం కార్ పంపిస్తాను. తప్పకుండా రావాలి అందరూ అంటాడు విజయ్. అతని మాటకు సరే అంటారు. విజయ్ అనుకున్నట్టే రిజిస్ట్రేషన్ అయిపోయి ఒరిజినల్ పట్టా పేపర్స్, పాస్ పుస్తకాలు ఇంకో 15 రోజుల్లో ఇస్తామని చెప్పడంతో అందరూ ఇంటికి వచ్చేస్తారు. రాత్రి డిన్నర్ కూడా అల్లుడు కూతురు కోసం వెజిటేరియన్ వంటకాలు చేసి ధరణిని తిట్ల దండకం చదువుతూనే అందరికీ వడ్డిస్తారు సుమిత్ర గారు. కానీ ధరణి మనసంతా ఆలోచనలు, 1000 సుడులు తిరుగుతుండడంతో తల్లి తిట్టే తిట్లు చెవిని చేరడం లేదు. విజయ్ ధరణిని గమనిస్తూనే అందరితో కలిసి భోజనం కంప్లీట్ చేసి కాసేపు మాట్లాడి మేడపైకి వెళ్తాడు. ధరణి కింద తన గదిలోనే ఉంది. 10 దాటినా కూడా తల్లి వచ్చి 2 సార్లు హెచ్చరించింది. పైన అల్లుడు ఉంటే కింద నువ్వేం చేస్తున్నావని. వెళ్ళక తప్పలేదు తనకి. ఎందుకో అయిష్టంగా ఉండేసరికి పైకి వెళ్ళిన రూమ్లోకి వెళ్లకుండా బయట గోడ దగ్గర నిల్చొని విజయ్ తనని ఉదయాన్నే ఇంటికి తీసుకెళ్తానని చెప్పిన మాటలు, అంత డబ్బు పెట్టి తన తండ్రికి పొలం కొనడం గురించి ఆలోచిస్తుంటేనే తన మనసంతా కకావికలం అయిపోతుంది. ఆలోచనలో కూరుకుపోయిన తనని వెనక వైపు నుంచి వచ్చిన విజయ్ ఎత్తుకోవడం, గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద దించడం చకచకా జరిగిపోయాయి. ఏంటి రాణిగారు, ఆలోచిస్తూ బుర్రని పాడు చేసుకునే కార్యక్రమం పెట్టారా అంటూ ఏడిపిస్తూ అడుగుతూ ఆమె ఒడిలో తల పెట్టుకుంటూ ఉంటాడు విజయ్. నేను రేపు ఊరికి రాను విజయ్ గారు అంటుంది ఎటో ఆలోచిస్తూ. ఆమె మాట విననట్టే తను తలను ధరణి ఒడిలో పెట్టుకొని ఆమె చేతిని పట్టుకొని మృదువుగా కోమలంగా ఉన్న తన వేళ్లతో పెనవేసి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. చెప్పేది మీకే, నేను రేపు మీతో పాటు ఇంటికి రాను అని అంటుంది ధరణి మొండిగా చేతిని వెనక్కి తీసుకుంటూ. నిన్నెవరు రమ్మన్నారు, నేనే ఎత్తుకెళ్ళిపోతాను అంటూ నడుము దగ్గర డ్రెస్ని పక్కకు తప్పిస్తున్న విజయ్ని కోపంగా చూస్తుంది. ధరణి చూపును పట్టించుకోకుండా అందంగా ఊరిస్తూ కనబడుతున్న బొడ్డును ముద్దాడాలని ఇంకొంచెం ముందుకు వస్తుంటే విజయ్ను పక్కకు నెట్టి పైకి లేస్తుంది. ధరణి, టోన్ పెంచి సీరియస్గా పిలుస్తాడు విజయ్.